దీక్ష సత్యని డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. సత్య హమ్మింగ్ చేసుకుంటూ ఇంటి లోపలికి వెళ్తుంది. వెళ్ళాక మెయిడ్ కనిపిస్తుంది. అత్తయ్య, మావయ్య గారు వచ్చారా అని అడిగి ఏదో అడుగుతూ ఉండగా సడన్‌గా గట్టిగా అరుపు వినిపించి ఏడుపు వినిపిస్తుంది కృతిది. అయ్యయ్యో! మళ్ళీ లేచినట్టుంది పాపం ఏడుస్తుంది అని మెయిడ్ అంటుంది. ఏమైంది కృతి ఎందుకు ఏడుస్తుంది అని సత్య వర్రీడ్‌గా అడుగుతుంది. ఈరోజు కృతి పాపకి టీకా వేయించారు సత్యమ్మ. తను ఉదయం నుంచి అలా ఏడుస్తూనే ఉంది అని మెయిడ్ చెప్తుంది. అది విన్నాక సత్య గుండెల్లో ఏదో తెలియని బాధ మొదలవుతుంది. వెంటనే మెట్లెక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళి చూస్తుంది. వాళ్ళు డోర్ తెరిచి ఆ ఎదురుగుండా ఉన్న సన్నివేశం చూసి తరుక్కుపోతుంది సత్యకి. కృతి ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఆయాసపడుతూ ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. తనకి ఇంకా ఆ ఇంజెక్షన్స్ పెయిన్ తగ్గలేదు. సో అర్జును, క్రిషు ఇద్దరు కలిసి ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. సత్య కూడా వెళ్ళి కృతి హ్యాండ్ పట్టుకుని చాలా నొప్పిగా ఉంది కృతి, తనకి నొప్పికి ఏమైనా మెడిసిన్ ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది. లేదు వదిన, ఇప్పటికే తనకి సిరప్ ఇవ్వడానికి చాలాసార్లు ట్రై చేసాం, కానీ ఎప్పుడు సిరప్ పట్టించినా వెంటనే వామిట్ చేసేసుకుంటుంది. తను మిల్క్ కానీ సిర్లెక్ కానీ ఏమీ తినలేదు అని అర్జున్ చెప్తాడు. మరి ఇప్పుడు ఎలా? తనకి నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి? పాపం ఎంత బాధపడుతుందో, వేరే మార్గం ఏమీ లేదా అని కృష్ణ అడుగుతుంది. ఒకసారి మళ్ళీ హాట్ ప్యాక్ పెట్టి చూద్దాం, ఈసారైనా పెట్టించుకుంటుందో లేదో నువ్వు ఎత్తుకో అనేసి సత్య ఒళ్ళోకి కృతినిచ్చి అర్జున్నేమో కృతి కాళ్ళు కదపకుండా కాళ్ళు పట్టుకోమంటాడు. రిషి హాట్ ప్యాక్ పెడుతూ ఉంటే తన నొప్పికి ఏడుస్తూ ఉంటుంది. సో సత్య లోపల లోపల దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటుంది త్వరగా తగ్గిపోవాలని. తన కూతురు అలా బాధపడుతుంటే ఆ సిచ్యుయేషన్లో ఉండడం చూసి సత్య కూడా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు లాగకుండా కారిపోతూ ఉంటాయి. కారం కదా, ఏం లేదు, తగ్గిపోతుంది అంటూ గొణుక్కుంటూ చెప్తుంది. కొద్దిసేపటికి కృతి ఏడుపు ఆపుతుంది. ఆ తర్వాత కూడా క్రిష్ అలాగే వేడి కాపడం పెడుతూనే ఉంటాడు. ఆ తర్వాత కొంచెం సైలెంట్ అయ్యాక మళ్ళీ తనకి టానిక్ తీసుకొస్తాడు. సిరప్ వేద్దామని, ఎప్పుడైనా వామిటింగ్ చేసుకోకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. క్రిషు ఆ సిరప్ డ్రాప్స్ వేస్తూ ఉంటే సత్య బాటిల్లో ఫార్ములా మిల్క్ని మిక్స్ చేసి ఇస్తుంది. సో దేవుడి దయ వల్ల ఈసారి కృతి వామిటింగ్ చేసుకోదు. తర్వాత అర్జున్ ఎలాగోలాగా ఆ మిల్క్ బాటిల్ పట్టించడం స్టార్ట్ చేస్తాడు. అవి తాగేసిన తర్వాత అమ్మయ్య అనుకుని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అర్జున్ ఫేస్లోని, క్రిష్ ఫేస్లోని. తర్వాత క్రిష్ కృతిని ఎత్తుకొని బర్ఫింగ్ చేస్తూ జోకొడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తన్ని నిద్ర పెడదామనేసి. సో సత్య అర్జున్తో మనం వాళ్ళని ఒంటరిగా వదిలేద్దాము అంటే అవును వదిన అనేసి బయటకు వచ్చేస్తారు వాళ్ళు. ఎలాగో నిద్రపోతుందిలే కొద్దిసేపు అని. క్రిష్ వాళ్ళ అమ్మ, నాన్న, పెద్ద తమ్ముడు అందరూ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. వాళ్ళు రాగానే క్రిష్ మొత్తం చెప్తాడు. అయ్యో, తను ఒక్కడే తనతో ఎలా పడ్డాడో, నాకెందుకు కాల్ చేయలేదు అంటూ గిల్టీగా ఫీల్ అవుతుంది వాళ్ళ మమ్మీ. సారీ అమ్మ, ఆ విషయమే మర్చిపోయాను, కృతిని అలా చూసేసరికి నేను చాలా టెన్షన్ పడ్డాను అని అర్జున్ చెప్తాడు. సరే నేను వెళ్ళి కృతిని చూసి వస్తానని వాళ్ళ నాన్న సోఫాలోంచి లేవబోతారు. వద్దు డాడీ, ఇప్పుడు మీరు వెళ్ళకండి, అన్నయ్య తనని నిద్ర పెడుతున్నాడు, మార్నింగ్ నుంచి ఏడుస్తూనే ఉంది, కొద్దిసేపు పడుకొనివ్వండి అనేసి అర్జున్ అనేసరికి సరే అయితే డాడీ మనం మార్నింగ్ కలుద్దాం, మార్నింగ్ చూద్దాంలే అని ఆదిత్య కూడా చెప్తాడు. వాళ్ళందరూ ఇంకా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆదిత్య ఏమో సత్యాన్ని ఈ రోజు ఎలా గడిచింది, ఆంటీ అంకుల్ని మీట్ అయ్యావు కదా, వాళ్ళు ఏమన్నారు అని అడుగుతాడు. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళిద్దరూ చాలా మంచోళ్ళు, చాలా బాగా మాట్లాడారు, ఇంకా మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకురాలేదే అని అడిగారు, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మనందరినీ కలిసి రమ్మన్నారు అని సత్య చెప్తూ ఉంటే అవునవును ఆంటీ అంకుల్ చాలా మంచోళ్ళు, ప్రేమగా చూసుకుంటారని ఆదిత్య చెప్పి అలా కొద్దిసేపు వాళ్ళు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటారు. అప్పటికే చాలా ఆలస్యం అయిపోవడంతో ఇంకా ఆదిత్య, అర్జున్ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సత్య కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ మేడ్ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఆంటీ, ఈరోజు మధ్యాహ్నం ఆయన భోజనం చేశారా అని అడుగుతుంది సత్య. లేదు సత్యమ్మ, క్రిష్ బాబు ఉదయం నుంచి ఏం తినలేదు అని మేడ్ చెప్తుంది. ఆంటీ, నీకు అభ్యంతరం లేకపోతే కొంచెం ఫుడ్ వెయిట్ చేసి ఇస్తావా, నాకు ఏవి ఎక్కడున్నాయో నాకు తెలియదు అని అడుగుతుంది సత్య. తప్పకుండా వేడి చేస్తాను సత్యమ్మ, ఇంతకీ మీరు తిన్నారా అని అడుగుతుంది.
నాకు ఆకలిగా లేదా ఆంటీ అని చెప్పి ఫుడ్ వేడి చేపించుకుని ప్లేట్లో పెట్టించి క్రిష్ కోసం తన రూమ్కి తీసుకెళ్తుంది. ఏ శబ్దం రానివ్వకుండా నెమ్మదిగా తెరిచి లోపలికి వెళ్ళి డోర్ని క్లోజ్ చేస్తుంది. క్రిష్ బెడ్ హెడ్ బోర్డ్కి పిల్లో ఆనించి దానికి ఆంచుకుని కూర్చుని ఉంటాడు. తన గుండెల మీదేమో కృతిని పెట్టుకుని ఉంటాడు కళ్ళు మూసుకుని. కృతి కూడా అలాగే వాళ్ళ డాట్ మీద నిద్రపోతూ ఉంటుంది. సత్య నెమ్మదిగా క్రిష్ దగ్గరికి వెళ్ళి ఏవండి అని పిలుస్తుంది. కృతి డిస్టర్బ్ అవ్వకుండా చిన్న వాయిస్ తోటి క్రిష్ కళ్ళు తెరుస్తాడు. క్రిష్ కళ్ళు తెరిచేసరికి సత్య క్రిష్ వైపు కొంచెం వంగి ఉంటుంది. సో తనని లేపడానికి చిన్న సౌండ్తో పిలుస్తుంది కదా, కొంచెం వంగి పిలుస్తుంది. మీరు డిన్నర్ చేయలేదు అంది. క్రిష్ ఏమో కృతి వైపు చూస్తాడు. తను కొంచెం కదిలినా కూడా కృతికి మెలకువ వచ్చేస్తుందేమో అని భయమేస్తుంది తనకి. సో ఇంకా క్రిష్ తల అడ్డంగా ఊపుతాడు. సత్యకి ఏం చేయాలో తోచక కొన్ని నిమిషాలు అలాగే నిల్చుండిపోయి క్రిష్ వైపు ఫుడ్ వైపు చూస్తూ ఉంటుంది. క్రిష్ ఎందుకు తిననంటున్నాడో తనకు అర్థమవుతుంది అనమాట. సో ఇంకా తనే తినిపిస్తాను అని డిసైడ్ అయిపోతుంది. కొంచెం రైస్ కర్రీ కలిపి చెయ్యి ముందుకు చాపుతుంది క్రిష్కి నోటి దగ్గరికి పెడదాము అన్నట్టు. క్రిష్ ఏమో సత్య చెయ్యి వైపు చూసి మళ్ళీ డౌట్ఫుల్గా సత్య ఫేస్ వైపు చూస్తాడు ఏంటి అన్నట్టు. ప్లీజ్ తినండి అంటుంది. క్రిష్ ఏం మాట్లాడడం. ప్లీజ్ తినండి, మీరు ఎలా ఆకలితో పడుకుంటున్నారని తెలిసి నేను ఎలా పడుకుంటాను, ప్లీజ్ నాకు అసలు నిద్ర పడదు, తినండి అంటుంది. సత్య అంతలా బ్రతిమలాడేసరికి ఇంకా క్రిష్ నోరు తెరుస్తాడు. సత్య ఏమో ఒక ముద్ద క్రిష్ నోట్లో పెడుతుంది. క్రిష్కి కూడా చాలా ఆకలిగా ఉంటుందన్నమాట మార్నింగ్ నుంచి ఏం తినక. కానీ తన కూతురు సిచ్యుయేషన్ చూసి ఇంకా తనకి ఆకలి చచ్చిపోతుంది. క్రిష్ కడుపు నిండా తినే వరకు సత్య అలాగే నుంచుని ఫుల్గా పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్తో క్రిష్ రూమ్లో నుంచి బయటకు వస్తుంది సత్య. ఆ తర్వాత తన రూమ్కి వెళ్ళి బెడ్ పైన పడుకొని పైకప్పు చూస్తూ ఉంటుంది. ఈరోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. తను ఎమోషనల్గా చాలా అలసిపోయి ఉందన్నమాట. క్రిష్ ఏమో నీరసంగా ఉండడం, కృతి ఏమో బాధపడుతూ ఉండడం తన మనసులో ఇంకా అలాగా చెరగని ముద్ర వేసేస్తాయి. తను రోజు రోజుకి సన్నపడిపోతున్నారు. ఆయన బాధ తగ్గించడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు. ఆంజనేయ ప్లీజ్ ఆయన బాధను తగ్గించడానికి తనకి హెల్ప్ చేయడానికి నాకు ఏదైనా మార్గం చూపించండి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఐడియా నాకు ఈ ఐడియా ముందే ఎందుకు రాలేదు అని తల కొట్టుకొని ఐ హోప్ ఇది ఖచ్చితంగా వర్క్ అవుద్ది అనుకుంటున్నా అని నవ్వుకుంటుంది. క్రిష్కి నైట్ అంతా నిద్ర ఉండదు. అలాగే కళ్ళు మూసుకొని కూర్చుని ఉంటాడు కృతిని తన మీద పడుకోబెట్టుకొని. మార్నింగ్ అయ్యేసరికి కృతి కదులుతూ ఉంటే క్రిష్కి కూడా మెలకు వచ్చి చూస్తాడు కృతి వైపు. తను పూర్తిగా మెలకువలో ఉంటుంది. నిన్నంతా ఏడవడం వల్ల చాలా నీరసంగా కనిపిస్తుంది. క్రిష్ కూడా మానసికంగాని శారీరకంగాను చాలా అలసిపోయి ఉంటాడు. రాత్రి నిద్ర పట్టక కూడా. క్రిష్ కృతి వీపుని నిమురుతూ ఇప్పుడు ఎలా ఉంది బంగారం నీకు అంటూ బొంగురు గొంతుతో అడుగుతాడు. గంటల తరబడి అలాగే కూర్చొని ఉండడంతో బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది క్రిష్కి. నిన్న నువ్వు నాన్నని ఎంతో భయపెట్టావో తెలుసా. నీ లైఫ్లో నీకు ఎప్పుడు అలాంటి రోజు మళ్ళీ రాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తాను అంటూ తన ఎమోషన్స్ అన్నీ కూతురుతో చెప్పుకుంటూ తన కూతురు తలపైన ముద్దు పెట్టుకుంటాడు. ఫేస్ పక్కకు తిప్పి కిటికీలో నుంచి చూసేసరికి తెల్లవారిందని అర్థమవుతుంది. సత్య కూడా నిన్న రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టదు. సో తెల్లవారుజామున మెలకు వచ్చి వాటర్ అయిపోయిందని బాటిల్ నింపుకోవడానికి కిచెన్లోకి వెళ్దామని బయటకు వచ్చేసరికి క్రిష్ రూమ్లో నుంచి మాటలు వినిపిస్తాయి. గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. సో లేచారేమో చూద్దాము అన్నట్టుగా డోర్ నాక్ చేయకుండానే ఓపెన్ చేసి కొంచెం లోపలికి వంగి చూస్తుంది. క్రిష్ ఏమో తన కూతురుతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి నెమ్మదిగా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి అని గొంతు సవరించుకుని కృతికి మెలకు వచ్చిందా అని అడుగుతుంది క్రిష్ని. క్రిష్ ఏం మాట్లాడకుండా సత్య వైపు అలా చూస్తూ ఉంటాడు. నేను కిచెన్లోకి వెళ్తుంటే అంటూ బాటిల్ చూపించి మీ వాయిస్ వినిపించింది. సో కృతికి ఎలా ఉందో తెలుసుకుందామని డోర్ నాక్ చేస్తే తను డిస్టర్బ్ అవుతుందేమోనని డోర్ కూడా నాక్ చేయలేదు, సారీ అంటుంది. క్రిష్ ఓకే అన్నట్టు తలూపుతాడు. ఇప్పుడు కృతికి ఎలా ఉంది, మీకేమైనా సహాయం కావాలా అని అడుగుతుంది. దృష్టవశాత్తు నొప్పి తగ్గినట్టుంది కానీ ఇంకా తనకి జ్వరంగా
కష్టంగానే ఉంది అంటూ కృతి ఫోర్ హెడ్ మీద చేయేసి చెప్తాడు. సరే, మీరేమైనా స్నానం చేయాలంటే చేసి రండి, నేను కృతిని చూసుకుంటాను అని సత్య అంటుంది. క్రిష్కి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు సత్య వైపు. ఎందుకంటే తనని అక్కడ పెడితే మళ్ళీ ఏడుస్తుంది ఏంటంటే టెన్షను. మీరు అలానే కూర్చొని బాగా అలసిపోయి ఉంటారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, నేను కృతిని జాగ్రత్తగా చూసుకుంటాను, ట్రస్ట్ మీ అని సత్య అంటుంది. సరే, ఫస్ట్ నువ్వు ఇక్కడ కూర్చో, ఆ తర్వాత కృతిని నీకు అప్పు చెప్తాను అని క్రిష్ అంటూ తన పక్కన వేరే సైడ్ ఉంటుంది కదా బెడ్ సైడ్, ఆ పక్కన కూర్చోమని చెప్తాడు. సత్య అటువైపుకి వెళ్ళి బెడ్ పైన ఎక్కి క్రిష్ పక్కన కూర్చుంటుంది. కృతి తల షోల్డర్స్ అవి జాగ్రత్తగా పట్టుకొని సత్యకి ఇస్తాడు. 6 months బేబీ కదా, సో జాగ్రత్తగా ఇస్తాడనమాట. తర్వాత క్రిష్ నెమ్మదిగా బెడ్ పై నుంచి లేస్తే ఫుల్ ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపిస్తాయి అనమాట. మజిల్స్ కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే రిలీఫ్ వస్తుంది అనుకుంటాడు. వాష్రూమ్కి వెళ్తాడు. క్రిష్ వెళ్ళాక సత్య కృతితో కబుర్లు చెప్తూ ఉంటుంది. కృతి కదలడానికి కూడా ఓపిక లేనట్టు కనిపిస్తుంది అనమాట, మూలుగుతూ ఉంటుంది నీరసంతో. సత్యకి కృతి ఎప్పుడు ఇలా వీక్గా కనిపించలేదు, ఎప్పుడు బబ్లీగా యాక్టివ్ కిడ్ లాగా అనిపిస్తుంది. సరే, కృతిని అలా చూసేసరికి సత్యకి చాలా హార్ట్ బ్రాంచ్ అనిపిస్తుంది అనమాట, చాలా బాధగా అనిపిస్తుంది. సత్య అలాగా చాలా స్టోరీస్ చెప్తూ ఉంటుంది, ఒక స్టోరీ నుంచి ఇంకొక స్టోరీ, అలా చిన్న పిల్లల గొంతుతో మాట్లాడుతూ ఉంటుంది. తనకి కృతికి అవేం అర్థం కాదని తనకి తెలుసు, అయినా కూడా తన నుంచి ఏదో ఒక రెస్పాండ్ అవ్వాలి అనేసి అలా మాట్లాడుతూ ఉంటుంది సత్య. క్రిష్ కూడా స్నానం చేసి వస్తాడు. కృతికి మిల్క్ బాటిల్ ప్రిపేర్ చేసి సత్య చేతికి ఇస్తాడు పట్టించమని. ఆ తర్వాత తనకి సిరప్ వేద్దాము అన్నట్టుగా డ్రాపర్ తీసుకుని కొంచెం వంగుంటాడు అంటూ మళ్ళీ వెంటనే లేచి నిల్చుంటాడు స్ట్రైట్గా. సత్య కంగారు పడుతూ క్రిష్ వైపు చూసి, ఏమైంది, మీరు బాగానే ఉన్నారా అని అడుగుతుంది. క్రిష్ ఏమో బాగానే ఉన్నాను అన్నట్టు తల ఊపుతాడు సత్య వైపు చూసి. కానీ సత్యకు తెలుసు తనకు అసలు ఏం బాగాలేదు అని, బాగున్నట్టు ప్రిటెండ్ చేస్తున్నాడు అనుకుంటుంది. అయితే అలా క్రిష్ వైపు కొన్ని క్షణాలు జాలిగా చూసి ఆ తర్వాత ఒక ఆలోచన వస్తుంది. వెంటనే కృతిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని దానికి కబుర్లు చెప్తుంది. కృతి, మమ్మీ నిన్ను షాపింగ్కి తీసుకెళ్తుంది, ఏం కొనుక్కుంటావు చెప్పు అంటూ కబుర్లు చెప్తూ ఉంటుంది. డైపర్స్ కొనుక్కుంటావా, చాలా చాలా డైపర్స్ కొనేసుకుందాం మనం అనేసి తనకి కబుర్లు చెప్తూ ఉంటే కృతి ఏమో స్మైల్ ఇస్తూ ఉంటుంది. సత్య చేయి చాపి ఇలా అంటుంది క్రిష్ వైపు, ఆ డ్రాపర్ ఇమ్మని. క్రిష్కి అర్థం కాదు ఫస్ట్. తర్వాత ఒకసారి సత్య క్రిష్ వైపు చూసి తన చేతిలో ఉన్నదాన్ని సైక్ చేస్తుంది. సో క్రిష్ ఇస్తాడు. అలాగా సత్య కబుర్లు చెప్తూ తనకి సిరప్ పట్టించేస్తుంది. చూసి సత్య ఫేస్లో స్మైల్ వస్తుంది, తను తాగేగానే వామిటింగ్ చేసుకోకుండా. సో సత్యకి నవ్వు వస్తుంది అన్నమాట, తన ఫేస్లో స్మైల్ వస్తుంది. ఆ ఖాళీ డ్రాపర్ని క్రిష్కి ఇచ్చేసి, మీరు కావాలంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, నేను కృతిని చూసుకుంటాను అంటుంది. క్రిష్ తలూపి మంచానికి అటువైపుగా తిరిగి పడుకుంటాడు. సత్య ఏమో మామూలుగా బేబీతో మాట్లాడుతూ సడన్గా రియలైజ్ అయ్యి, మేము మీకు ఇబ్బంది కలిగిస్తున్నామేమో, నేను కృతిని తీసుకుని రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోనా అని అడుగుతుంది. డిస్టర్బ్ ఏం లేదు, వద్దు అని క్రిష్ అంటాడు. అలాగా సత్య కృతితో ఆడుకుంటూ ఉంటుంది. కొద్దిసేపటికి క్రిష్ ఫుల్గా నిద్రపోయి ఉంటాడని అర్థమవుతుంది. క్రిష్ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా కనిపిస్తాడు. సో సత్య కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది, తనకు కూడా రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది. తన మనసులో క్రిష్కి మంచిగా స్ట్రెంగ్త్ ఇవ్వమని దేవుడిని వేడుకుంటుంది. ఆ తర్వాత కృతిక్ కూడా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో తనని మంచం పైన పడుకోబెట్టి సత్య కూడా తన పక్కనే పడుకొని దగ్గరికి తీసుకుని కృతి డీప్ స్లీప్లోకి జారుకునే వరకు కూడా అలాగా జోకొడుతూ ఉంటుంది. కొద్దిసేపటికి లైట్గా గురక పెడుతున్న సౌండ్ వినిపిస్తుంది కృతి దగ్గర నుంచి. సత్యకి కృతిని అలా చూసి ఇప్పుడు కొంచెం తనకి పర్లేదు, కొంచెం బాగానే ఉంది అని తెలుసుకుని తనకి హ్యాపీగా ఫీల్ అవుతుంది. చిన్నప్పుడు నాన్న కూడా నన్ను పెంచడానికి ఇలాగే కష్టపడ్డారేమో అని కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. ఆయన లేచే వరకు నేను కృతితోనే ఉంటా, ఆ తర్వాత ఆయనకు అప్పచెప్పి అప్పుడు వెళ్ళిపోతాను అనుకుంటుంది. అలాగా తన థాట్స్లో ఆలోచనలో మునిగిపోతుంది. పక్కనే కృతిని గట్టిగా
కౌగిలించుకుని ఉంటుంది కదా. సో ఆ వెచ్చగా ఉండేసరికి తనకి నైట్ అంతా పోకపోయేసరికి తనకి తెలియకుండానే ఎప్పుడు నిద్ర పట్టేస్తుంది. సత్య కూడా అలాగే నిద్రపోతుంది ఆ బెడ్ పైన కృతిని తన దగ్గరికి హత్తుకొని. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే ఎపిసోడ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.